హాయ్ గైస్. సో ఫైనల్లీ సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నా. చాలా డేస్ ముందు వెళ్తున్నా అండ్ చాలా డేస్ కూడా ఇంట్లో ఉండబోతున్నా ఈసారి. అంటే జాబ్ వచ్చిన తర్వాత చాలా డేస్, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఇన్ని డేస్ ఇంట్లో ఉండబోతున్నా అనమాట. నేను వెళ్ళడమే కఫ్, కోల్డ్, ఫీవరు అన్నీ పెట్టుకొని పోతున్నా. ఇంకా జర్నీ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినా, అంటే ఫుల్ అంటే చాలా అలసిపోయినా. అండ్ నేను ఎప్పుడు చెప్పలేదు కదా నేను ఎక్కడ ఉంటా, అంటే నా హోమ్ టౌన్ ఏంటి అనేది. గోదావరి కని కదా జర గట్లే ఉంటుంది ఊపు. గోదావరి కని ఆల్మోస్ట్ గోదావరి కని కథనే వేరు. సింగరేణి గోదావరి కనికి వెళ్తాను. తెలంగాణలో సంక్రాంతి అంటే సకినాలు. అండ్ మేము మా అమ్మమ్మ వాళ్ళ టైంలో వాళ్ళు ఒక 10 కేజీస్ 12 కేజీస్ అట్లా చేస్తుండే, కానీ ఇప్పుడు ఏంటి అంటే 1 కేజీ 2-3 కేజీస్ చేసేసరికి అలసిపోతున్నాము. మేము కూడా అంతే. ఈసారి ఎక్కువ ఏం చేయలేదు, అంటే చేసుకున్నవి ఎక్కువ ఐటమ్స్ కానీ తక్కువ క్వాంటిటీలో చేసినాము. సకినాలు, అరిసెలు, కారపూసలు, సున్నుండలు, లడ్డూలు అని చెప్పి అన్నీ చేసినాం, కానీ అన్నీ తక్కువ క్వాంటిటీ చేసినాము. ఈసారి నేను అన్ని రకాలవి ట్రై చేద్దామని చేసిన. ఈ సకినాలు కూడా నేను, మా పిన్ని, మా మమ్మీ ముగ్గురం కాంపిటీషన్ పెట్టుకొని మరీ చేసినాము, ఎవరు బాగా చేస్తారు అని చెప్పేసి. దీని తర్వాత సున్నుండలు చేసినాము. నెక్స్ట్ కొత్తవి ట్రై చేసినాము. ఏంటి అంటే గులాబీ రేకులని, బెల్లం బూందీ అని చెప్పి అన్నీ ట్రై చేసినాం, కానీ అవి కొంచెం ఫ్లాప్ అయినాయి అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసినాం కదా, అవి ఎట్లా చేయాలి అనే ఎక్స్పీరియన్స్ లేక అవి ఫ్లాప్ అయినాయి. కానీ మాకు ఎక్స్పీరియన్స్ ఉండి మేము ఎప్పుడు ప్రతి ఇయర్ చేసుకున్నవి మాత్రం సక్సెస్ఫుల్గా చేసినాము. అంటే లైక్ సున్నుండలు, ఇది సకినాలు, కారపూసలు ఇవి మాత్రం బాగానే చేసినాము. అవే ఎందుకో ఫ్లాప్ అయినాయి. నెక్స్ట్ ఇయర్ వరకు అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని అవి ఇంకా మంచిగా చేస్తా. దీని తర్వాత మేము ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి మా దగ్గర రామాలయం టెంపుల్కి వెళ్ళినాం అనమాట, మా మమ్మీ నేను. ఈసారి ఏంటో చాలా బాగా డెకరేట్ చేసాను. చాలా అంటే చాలా మంచిగా చేసి ఉండే. మా మామ వాళ్ళు లైట్ సెట్టింగ్ చేసి ఉండే అక్కడ, బాగుండే టెంపుల్లో. ఈరోజు నా ఫేవరెట్ చికెన్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చికెన్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఉండేది ఓన్లీ మా మమ్మీ నేనే కాబట్టి ఎక్కువ చికెన్ ఏమి ఉండదు. మేము తెచ్చుకునే 1/2 కేజీ చికెన్ అయినా మాకు డేకి 2 times అవుతుంది. ఎస్, నాకు రాదు, మా మమ్మీ చెప్తా అంటే ఇప్పుడు నేను వండుతా. చూద్దాం ఎట్లయితుందో లాస్ట్కి. అమ్మ, తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ. మిర్చి కటింగ్ అయిపోయింది. ఓనియన్, ఈ కట్టర్ తెచ్చడమేమో కానీ ప్రతిదీ మేము ఈ కట్టర్ తోటే కట్ చేస్తాం. తెచ్చింది మా మమ్మీ కట్ చేయడానికేగా తెచ్చిందంట. ఓకే, చిన్న మిర్చి నా అంతే ఉంది చూడండి. ఓకే, కట్ చేసేసిన, కనబడుతుందా? ఇప్పుడు ఆయిల్. అమ్మ ఎంత ఆయిలే చూడు. చాలా చాలా అయ్యో సారీ. నెక్స్ట్ ఏంది మే ఇప్పుడు కూడా షర్ట్ వేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకోకండి. మా దగ్గర కొంచెం చలి ఎక్కువగా, సింగరేణి ఏరియా ఇట్లే ఉంటుంది. మా దగ్గర చలి ఎక్కువే, వేడి కూడా ఎక్కువే. ఏదే భరించలేము, ఏదే తట్టుకోలేము. ఇప్పుడు టైం వచ్చి 11:50 ఏమవుతుంది. ఈ టైంలో కూడా చాలా ఎక్కువే. ఇప్పుడు ఏమైనా
ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. ప్రతి ఒక్కటి మా అమ్మ పక్క నుంచి అందిస్తుంటే నేను చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేయాలంట. అది వేసుకున్నావు కదా నెక్స్ట్ వేసుకున్నావు కదా అంతగా నేను భయం అవుతాను. మై హోనా ఏ క్లిప్పే నెక్స్ట్ మిర్చి కొంచెం పెట్టి ఇక హైలో పెట్టిన మిర్చి వేసేసినాము, ఆనియన్ వేసేసినాము. ఏం కాదు ఏం కాదు ఆగు. మా మమ్మీ ప్రయత్నాలు కనిపించట్లే, ఇంకా కొంచెం కిందికి పెట్టాలి. చాలా ఇంకా కొంచెం వేగాలి. అల్లం అమ్మ అల్లం అది సరిపోతుందా అని ఇదేనా వేయాలి. చిన్న ప్లేట్. మా మమ్మీకి ఇట్లాంటి మినియేచర్ థింగ్స్ అంటే సారీ మా మమ్మీకి ఇట్లాంటివి అంత ఇష్టం. పసుప ఇది హైలోనే ఉండని ఇంత చాలు చాలా మనకి అది వేసే అందులో చాకి కూడా. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసినామంటే ఆనియన్స్, మిర్చి, అల్లం అల్లం అందరూ అవే వేస్తారు. పసుపు నాకు తెలియదు కదా, అందరూ అవే వేస్తారు. నువ్వు కొత్తగా ఎట్లా ఇప్పుడు ఇప్పుడు మిక్సింగ్ ఇది హైలోనే ఉంచి మిక్స్ చేయాలనా? కొంచెం చిన్నది కొంచెం సాల్ట్ ఇప్పుడేనా? కారం చాలా చిన్న పెట్టినా పెద్ద పెట్టిన కొంచెం హై సాల్ట్ కారం ఆ బాక్స్లో వేసినట్టుంది. చాలా చిన్నపట్టి ఎందుకు వేసినా అంటలేదు కదా. చాలా కారంలో ఉప్పు కలపలేదు కదా, మనం ఎంత వేసినా తక్కువ అనిపిస్తుంది మనకు. మా మమ్మీ వాయిస్ బాగుంది కదా, నాదే కొంచెం ఉంటుంది కానీ మా మమ్మీ బాగుంటుంది. మా గల్లీలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ గైస్. మా మమ్మీ సగం మీద ఇక్కడ చెప్పేసి కుక్కలు కొట్టడానికి పోయింది. అమ్మ ఇప్పుడు ఏం చేయను కారం మేము ప్యాకెట్స్ కొనము, మా మమ్మీ వాళ్ళు మిర్చి తీసుకొని పట్టిస్తారు. ఘాటు ఉంది పెట్టు. అమెరికా నుంచి వచ్చిందండి వయ్యాలి. కారం వస్తుంది. ఇది ఎంత 2, 3 అమ్మ నిన్న కారం అయింది కొంచెం నాలు ఇంకొంచెమైనా అయ్యో ఇంకొస్తున్నాయి. అది ఏంటి కౌసు కదా, కొంచెం కారం పడాలి. నీచు సో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసినాము, మాడిపోతుంది.
కొంచెం చిన్నగా పెట్టా మాడుతుంది. చిన్నగానే ఉంది. పెట్టు, చిన్నగా పెడితే పెట్టు. మూత పెట్టు. ఇది ఇప్పుడు కొంతసేపు క్యాప్ పెట్టి మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. దీనికి ఫినిషింగ్ టచ్ అంటే కొత్తిమీర మసాలాలు వేసేసి క్లోజ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మధ్యలో ఇది కొంచెం కింద పడేసిన. మా మమ్మ అదే తిడుతుంది, ఏమి చేయడం ఏందో కానీ కర్రీ అంత కారం ఉంటుంది కొద్దిగా, చాలా కొంచెం ఇంత కొంచెం చాలా కారం ఘాట్ ఉంటుందా కారం ఉంటుందా? రెండు ఉంటాయి. అందులో ఇంకా అనిపించట్లేదు మరి. చాలా ఫస్ట్ వేసింది గరం మసాలా, ఇప్పుడు వేసింది ధనియాల పొడి. మన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు కొంచెం అంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి మా మమ్మీని కొంచెం టేస్ట్ చేయమని చెప్పిన. ఇప్పుడు కొడుకునే వేస్తాను అని లేదు, బాగుందా? మంచిగా ఉంది, బాగుంది, బాగుంది. సక్సెస్. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎట్లుంటో చూద్దాం. కాలుతుంది. కోడు మేము ఇంట్లోనే చేసుకుంటామండి. పెరుగు మా మమ్మీ ఇంట్లోనే తోడు పెడుతుంది. కాదు, నిజంగా బాగుంది కదా, నిజంగా బాగుంది. మా మమ్మీ చేసిన దానికంటే బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుంది కానీ బాగుంది. దృష్టి పెట్టకండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కొంచెం అన్ఈజీగా ఉంది. నైట్ జర్నీ అయింది, ప్రాపర్ స్లీప్ లేదు. నా ఫేస్ ముందే దయ్యం కొట్టినట్టు ఉంటుంది, ఇంకా స్వెల్ అయింది. సో ఈరోజు మనం మినీ మేడారంకి వెళ్తున్నాం. వనదేవతల జాతర అంటారు, అంటే ఏషియాలోనే లార్జెస్ట్ ఫెస్టివల్ కూడా అంటారు. ఇది మేడారం అనేది ములుగు డిస్టిక్ వరంగల్ సైడ్ అటు సైడ్ చేస్తారు. కాకపోతే అందరికీ కన్వీనియంట్గా అందరు అక్కడికి వెళ్ళలేరు. చాలామంది వస్తారు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు. కాబట్టి అంత దూరం వెళ్ళలేక ఎవరి ఏరియాస్లో వాళ్ళు ఏమంటారు మినీ మేడారం లాగా పెట్టుకుంటారు అనమాట. సో నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ ములుగు సైడ్. ఆ మేడారంకి ఎప్పుడు వెళ్ళలేదు. మా దగ్గరే మా గోదావరిఖండ్లోనే మా గంగా బ్రిడ్జ్ అంటారు, అక్కడే అరేంజ్ చేస్తారు ఎప్పుడు మాకు. మేము అక్కడికే వెళ్తాము. అండ్ ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాం. బాగుంటుంది. చాలా అంటే చాలా మంది వస్తారు. ఇప్పుడు గోదావరిఖండ్ నియర్ బై పీపుల్ అంటే పెద్దపల్లి నుంచి, మంచిర్యాల నుంచి, రామగుండం నుంచి, ఎన్టీపీసీ అందరు మ్యాక్స్ ఇక్కడికే వస్తారు. చాలా బాగుంటుంది. నేను ఆ వ్లాగ్ అంటే అది వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్స్. చూద్దాం ఎట్లా వస్తుందో వీడియో. అండ్ గైస్, నేను ప్రోటీన్ పౌడర్ కాదు, నేను ఇంట్లో చేసుకుంది. ఇది 9 సీడ్స్ గైస్. 9 సీడ్స్ అంటే అన్నీ గుర్తులేవు కానీ పంకిన్ సీడ్స్, ఇంకేంటి వాటర్ మిలన్ సీడ్స్, సెసామి సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బేసిల్ సీడ్స్, చియా సీడ్స్, క్యాజు, బాదం అన్నీ కలుపుకొని ఒక పౌడర్ చేసుకున్నా. ఇది డైలీ రొటీన్లో యాడ్ చేసుకున్నా గైస్. హాట్ వాటర్లో ఒక స్పూన్, ఇంత స్పూన్, ఈ స్పూన్తోన పౌడర్ చేసుకొని రోజు మార్నింగ్ తాగుతున్నా. ఇప్పటివరకు అయితే ఏం రిజల్ట్ లేదు,
చూడాలి. 15 days అవుతుంది అంతే. ఎట్లుంటుందో చూడాలి, ఒక 1 month ట్రై చేసి. అండ్ ఈ వ్లాగ్ నేను జాతరకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా. అండ్ నేను మా మమ్మీ ఎలా రెడీ అయ్యామో కూడా చూపిస్తా గైస్. మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది, ఈవినింగ్ 5:30 ఆ టైంకి స్టార్ట్ అవుతున్నాం. అంతా మా పిన్ని పుణ్యమా అని చెప్పి పోవాలి. ఈరోజు నైట్ అక్కడే స్టే చేద్దామని మా మమ్మీ అంటుంది. ఆడ స్టే చేస్తామా వస్తామా ఏమవుతుందా చూడాలి. ఫేస్ చూడండి ఎట్లా అయిందో. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము. మా మమ్మీ, నేను, మా పిన్ని అండ్ మా నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అంటే మా మామ, అత్తమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు కూడా. మేబీ కలిస్తే వాళ్ళని కూడా కలుస్తాము. ఇఫ్ కలిస్తే రికార్డ్ చేస్తా. మా బుడ్డ తమ్ముళ్ళు కూడా ఉంటారు. తమ్ముళ్ళు కాదు, మరుదులు, తమ్ముళ్ళ లాగానే ఇంకా వాళ్ళని కూడా చూపెడతాం. పోతున్నాం. ఇంకో ఫుల్ స్టాల్స్ ఉంటాయి ఇప్పుడు అక్కడ ఫుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత జనంని చూసి సగం భయపడ్డాను నేను. మా అమ్మతో అన్న ఏంది ఇంతమంది వచ్చిండ్రు అని చెప్పి. అప్పుడు మా అమ్మ అట్లా అనొద్దు అని చెప్పి ఒక స్టోరీ చెప్పింది. సమ్మక్క వాళ్ళ ఆయన పగిడిద్దరాజు అన్నాడంట, నీ జాతరకి కూడా ఇంతమంది వస్తారా అని చెప్పేసి ఏదో ఒక నార్మల్గా అంటే, సమ్మక్క నువ్వు అట్లా అంటావా అని చెప్పి ఆయనకి నువ్వు పాముగా మారు అని చెప్పి శాపం పెడతాడు. సో అట్లా అనొద్దు అని చెప్పి చెప్పింది మా అమ్మ. దర్శనం అయిపోయింది. ఇప్పుడు సేవ కోసం పోతున్నాం. ఇక్కడ జనాల కంటే మా గ్యాంగ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అమ్మమ్మ తరపున చుట్టాలు వీళ్ళు. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వాళ్ళు వీళ్ళంతా కలిసిండ్రు. నెక్స్ట్ సేవ టైంలో నేను అందరికీ వాళ్ళు ఇచ్చిన ఓడిబియ్యం అప్పచెప్పడము నెక్స్ట్ అంతా చూసుకున్నాం. తర్వాత సమ్మక్క వచ్చే టైంలో అందరు ఆపేసినారు. నేను అది రికార్డ్ చేయమంటే మా తమ్ముడు నన్ను రికార్డ్ చేస్తున్నాడు. సమ్మక్క వచ్చే టైంలో జనాలు అందరిని ఆపేశారనమాట. ఎందుకు అంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయి మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అందరిని ఆపేసినారు. ఓన్లీ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మెంబర్స్, ఇంకా కొంచెం అక్కడ ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో చేసిన లోపలికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సమ్మక్కని తీసుకొచ్చేది. ఆరెంజ్ కలర్ క్యాప్స్, కండువా వేసుకున్న వాళ్ళంతా విశ్వ హిందూ బజరంగ్ దళ్ మెంబర్స్ అనమాట. ఇక్కడ దేవుడు వచ్చింది అంటారు. దేవుడు వచ్చింది అంటే అమ్మవారు వాళ్ళని ఆవహించింది అని అర్థము. వాళ్ళు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అమ్మవారిని చూసిన హ్యాపీనెస్లో, ఆ ఎంజాయ్మెంట్లో వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇట్లా ఆడుతూ ఉంటారు. దేవతను చూసిన ఆనందంలో. అంటే అక్కడికి వచ్చిన వెంటనే ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. నార్మల్గా ఉన్న మనకే స్టార్ట్ అయిపోతుంది. ఇంకెక్కువ భక్తి ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ టైంలో కొంచెం చూడడానికి భయం అవుతుంది, కానీ అక్కడ ఉంటేనే తెలుస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తేనే, ఆ మూమెంట్ని మనం అక్కడ ఇన్వాల్వ్ అయితేనే అర్థమవుతుంది అక్కడ ఏమవుతుంది అని. బాగుంటుంది చూడడానికి. పవిత్ర
కోయ వాళ్ళే అమ్మవారిని తీసుకొస్తారు. అంటే కుంకుమ బన్ని రూపంలో ఉంటుంది. అట్లా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తున్నారు అమ్మవారికి, సమ్మక్కకి. ఇదంతా దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయమైంది. అమ్మవారికి మొక్కులు అప్పచెప్పినాం. చాలా దగ్గర నుంచి చూసిన, అసలు కళ్ళ నిండా చూసిన నేను దేవతని. చాలా హ్యాపీగా ఉండే. గైస్, ఇది వీడియో. ఫుల్ అలసిపోయినాము. ఫుల్ అంటే విపరీతంగా. నా ఫేస్ పైన పసుపు కుంకుమ అన్నట్లే ఉన్నాయి. నాకు అమ్మవారి గాజులు వచ్చినాయి. నా కాళ్ళు అయితే ఇంత ఘోరంగా అయిపోయినాయి అంటే అసలు దారుణంగా అయిపోయినాయి. నేను చూపిస్తానండి. ఇది నా కాళ్ళ పరిస్థితి. అమ్మా, మార్నింగ్ నుంచి తిండి లేదు, ఏం లేదు. మార్నింగ్ మా మమ్మీ దోశలు పోసింది. ఆ దోశలు తిన్నాము. మా మమ్మీ పిన్ని పులిహోర ఉన్నారంట, అదే తింటున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తినాలి. ఆల్రెడీ టైం 10 అవుతుంది. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను నేను. If you like this video, please do like, share and subscribe to my channel Vishita Isha Shalu, and thank you so much for watching this video.